శంకర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఎయిర్పోర్ట్ విషయంలో కేసీఆర్ పై ఎంపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే మేము 70% కావాలంటే అండర్ బ్రిడ్జ్కు ఓవర్ బ్రిడ్జ్కు 70% నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మాట వాస్తవమా కాదా? ఇదే ఎయిర్పోర్ట్ విషయంలో గతంలో పాయల్ శంకర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే ప్రెస్ మిత్రులు అక్కడ కూడా కొందరు ఉంటారు, ఇక్కడ ఉన్నారు. ఇగో మా కిషన్ రెడ్డి గారు లేఖ పంపిండు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మిగతా అన్నీ అయిపోతున్నాయి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసి ఇవ్వడం లేదు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఓసి కనుక ఇస్తే మనది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పినాం. నేను ఆనాడు అడిగిన నెక్స్ట్ డే కౌంటర్ పెట్టి పాయల్ శంకర్ గారు ఆ లేఖ ఏదుందో ఒకసారి నాకు పంపి, నువ్వు ప్రెస్ మీట్లో చూపెట్టినావు కదా, మమ్మనూరుకు ల్యాండ్ అక్వైర్ చేయమని వచ్చింది వరంగల్లో, ఆదిలాబాద్ యూనివర్సిటీ కేసీఆర్ గారు ఇదే కోడం నగేష్ గారు చెప్పిన మాటనే ఆనాడు పాయల్ శంకర్ చెప్తే నేను అన్నమాట లేదు. ఇప్పుడు మీ కిషన్ రెడ్డి గారు నిజంగానే ముఖ్యమంత్రి గారి దగ్గర, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉందంటే నేను పోయి చేయిస్తా అని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ ద్వారా బుద్ధి చెప్పి నేను పాయల్ శంకర్ గారిని రిక్వెస్ట్ చేసిన, నువ్వు వయసులో చిన్నోడవైనా నువ్వు ఒక పార్టీలో ఒక నాయకుడు కాబట్టి నీ దగ్గర లేక కిషన్ రెడ్డి గారు ఇచ్చిండు కదా, నాకు పంపిమని అడిగాను. పోనీ నీకు దగ్గర ప్రెస్ మిత్రులు ఎవరు వాళ్ళ కాపీలు ఇవ్వమని చెప్పిన. ఇంకా నిజంగానే ఆర్డర్స్ ఇంత గవర్నమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చి ఉంటే అదే వచ్చేది మొత్తం ఆదిలాబాద్లో. కానీ ఎందుకంటే జిమ్మికుల మాస్టర్ పాయల్ శంకర్ అని పిలుతున్నారు. కానీ కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైక్లను బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు